మన కోడూరు ఎవరు కాలనీ కానీ పార్టీ నగర్ కానీ మున్సిపల్ చైర్మన్ గా కొడుగుడు గోందు చిన్నబాబు ఆ టైంలోనే మన గూడూరు రామకృష్ణ మున్సిపల్ కౌన్సిలర్ గారు టైంలోనే ఏదైనా రోడ్లు వేసినా లైట్లు వేసినా ఏదైనా పార్క్ అభివృద్ధి చేసినా ఈ ప్రాంతం అభివృద్ధి చేసినా పార్టీ ఈ హౌసెస్ కి లోన్లు ఇచ్చిన మరి 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. ఆయన ఎంతో అభివృద్ధి చేశారు. ఈ రాష్ట్రాన్ని కాదు ఉభయ రాష్ట్రాలు కూడా ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. అమరావతి రాజధాని కోసం 34,000 ఎకరాలు సేకరించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు తాగునీరు మంచినీరు తాగునీరు కోసం పోలవరం ప్రాజెక్ట్ ని 70% పూర్తి చేయడం జరిగింది. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరిగింది. డ్వాక్రా గ్రూప్ మహిళలకి మరి పసుపు కుంకుమల కింద వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం కానీ, రైతులకి ఆర్థిక సాయం చేయడం కానీ, మరి పెన్షన్లు 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 3,000 చేస్తారని చెప్పి వాగ్దానం చేసి ఆయన అంచెలంచెలుగా 250 రద్దు జరిగింది. ఒకసారిగా 3,000 కూడా. అలాగే ఆయన అమ్మఒడి అని చెప్పి చదువుకునే పిల్లలకి ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తారని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 కాదు 13,000 ఇస్తున్నారు. అది కూడా ఒక పిల్లవాడికి ఇస్తున్నారు. ఆ ఇంట్లో ఇద్దరు చదువుకున్న ఒకరికి ఇచ్చారు. కానీ తెలుగుదేశం పార్టీ అలాగే ఉమ్మడి పార్టీ అధికారం చేపట్టిన వెంటనే ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటే అంతమందికి 2 కాదు 3 కాదు 4 ఉన్నా 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహిళలకి ఇప్పుడున్న ప్రభుత్వం 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే నెలకి 1,500 ఇస్తున్నారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే 18 సంవత్సరాల నిండిన వారికి ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు నెలకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 59 సంవత్సరాల వరకు. 59 సంవత్సరాలు దాటిన 60 సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళకి ఓల్డేజ్ పెన్షన్. అంటే 18 సంవత్సరాల నుండి అందరికి కూడా స్త్రీలకి 1,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్టీసీ బస్సులో జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా మహిళలకి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలగజేయడం జరిగింది. 3 సిలిండర్లు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి మీకు అందరికి తెలుసు ఈ రోడ్లో ఉన్నట్టు నెహ్రూ కాలనీలో మరి పూర్వం 83 నుంచి కూడా తెలుగుదేశం వచ్చిన తర్వాతే ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇక్కడ పంటలు ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం. నరసింహరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, బొమ్మ నారాయణరావు గారు చైర్మన్ గా ఉన్న టైంలోనే ఈ రోడ్లో కరెంటు స్తంభాలు ఇచ్చినా మరి పట్టాలు ఇచ్చినా కూడా అన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం. ఇది అత్యోక్తి కాదు. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఏదైనా అభివృద్ధి అంటూ జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏదో నామకావాసే చేశారు తప్ప ఏమి కాదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో చెప్తున్నారు, మేము అమ్మఒడి ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం. ఆ పెన్షన్దారులు కూడా 300 యూనిట్లు కరెంట్ కలిసి వాళ్ళకి తీసేశారు. అలాగే ఇంకా అనేక రకాలుగా సంక్షేమ పథకాలు చెప్పి ఎక్కడైనా సంక్షేమ పథకాలు అర్హత పొందే పెరుగుతుంటారు. కానీ వీళ్ళు వచ్చిన తగ్గించడం వచ్చారు. చాలా మంది రేషన్ కార్డు కూడా తీసేశారు. అలాగే ఒంటరి మహిళలు కూడా తీశారు. అలాగే భర్త పోయినటువంటి మహిళలకి అంటే వివాహం కాకుండా లేదా భర్త దూరం వెళ్ళిపోయి అసలు ఒంటరిగా ఉన్న మహిళలు కూడా మనం పెన్షన్ ఇచ్చాం. అది కూడా ఈ ప్రభుత్వం వచ్చాక తీసేశారు. ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం అధికారులు వస్తే బీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ 4,000 రూపాయలు పెన్షన్ జరిగింది. వికలాంగులకి అయితే 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు ఓట్ల కోసం మద్యపాన నిషేధం పెడతా అన్నారు. మద్యపాన నిషేధం అంచెలంచెలుగా పెడతా అని చెప్పి
మద్యపానం నిషేధం చేయలేదు సరి కదా, ప్రభుత్వమే దుకాణాలు పెట్టి నాణ్యత లేని మద్యాన్ని అమ్మి ప్రజల యొక్క ఆరోగ్యంతో వాళ్ళు ఆడుకున్నారు, అంటే చెలగాట ఆడుకున్నారు. చాలా మంది ఆ కల్తీ మద్యాలు తాగి ఎంతో ఆరోగ్యాలు పాడు చేసుకోవడం కూడా జరిగింది. మరి ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన వాగ్దానాలు అన్ని మీటింగ్లో ముఖ్యమంత్రి గాంధీ శాసనసభ్యులు కూడా మేము 190% అమలు చేసా ఉంటున్నారు. మరి అలాగే ఈ కొత్తగా వచ్చిన పథకాలు కాదు, ఈ సంక్షేమ పథకాలన్నీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసి కాదు పేర్లు మార్చి చేశారు. కానీ మేము అధికారంలో రాకపోతే ఈ పెన్షన్లన్నీ పోతాయి, మీకు అమ్మఒడి రాదు, అది రాదు, ఇదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు ఏవి నమ్మవద్దు. మేము దానికన్నా మిన్నగా, దానికన్నా అధికంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ఎందుకు అమలు చేయగలుగుతామంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఈ రాష్ట్ర సంపదను పెంచగల సత్తా ఉన్న నాయకుడు, ఆ సంపదని ప్రజలందరికీ పంచేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి అతను విజన్ లేదు, పరిపాలన దక్షత లేదు. కేవలం అతను సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం ప్రజల మీద పన్నులు పెంచడం, ఇంటి పన్నులు పెంచారు. కరెంటు ఛార్జీలు 5-6 మార్లు పెంచారు. ఇప్పటికే మన గతంలో 200-300 కట్టే ప్రతి ఇంట్లో ఇవాళ 600-700-1000 రూపాయలు కట్టుకోని పరిస్థితి. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా అయిపోయినాయి, ఎక్కడ కూడా దాని మీద కంట్రోల్ లేదు. మరి ఇవన్నీ కూడా ఈ లెక్కర్ మీద ఎప్పుడు కూడా ఈ మద్యపానం మీద సుమారు 25,000 కోట్ల రూపాయలు ఆదాయం తీసుకొచ్చి ఆడబుద్ధని సంక్షేమ పథకాలు పంచుతున్నారు. ఆయనే చెప్తున్నాడు స్వయంగా. మద్యపానం నిషేధం పెడితే సంక్షేమ పథకాలు ఎవరో ఉన్న మాట కూడా ఆయన చెప్తున్నాడు. కానీ మరి ఇసుక ఉచితంగా ఇచ్చాం, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇసుక ఉచితం, ఓన్లీ ట్రాన్స్పోర్టే పడింది. ఒక లారీ 10,000కి 9,000కి మనకు వచ్చింది. ఇవాళ 25,000 ఇసుక లారీ. అలాగే ఇంకా అనేక రకాలుగా, అంటే మీకు తెలియని కూడా చాలా ఉన్నాయి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనదేం పోలేదు కదా, మన ఆత్మహత్య ఉంది కదా, మన దగ్గర. కానీ ప్రజల యొక్క సంపద దోచుకుంటున్నారు. ప్రజల సంపద, ఆ సంపదను ఎవరు దోచుకుంటారంటే ఈ అధికారులు ఉన్నటువంటి వాళ్ళు ఇసుక ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దోచుకుంటారు, మైన్స్ వల్ల ఆదాయం దోచుకుంటారు, లెక్కర్ వల్ల ఆదాయాన్ని, ప్రజలకు రావాల్సిన ఆదాయాన్ని వాళ్ళు దోచుకుంటారు. కానీ మనకు తెలియదు. ప్రతి వస్తువు మీద మనం పన్ను కడుతున్నాం ప్రభుత్వానికి. అవన్నీ కూడా వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు రేషన్ ఉంది, డోర్ డెలివరీ అన్నారు. పూర్వం ఒక రేషన్ దుకాణంలో శుభ్రంగా ఆ 15 రోజులు 20 రోజుల్లో మనం ఆ షాప్ దగ్గరికి లేదో ఖాళీ ఉన్న టైంలో వెళ్ళి ఆ ఇంట్లో పనికి వెళ్ళిన తర్వాత వచ్చి ఆ రేషన్ తీసుకోండి. డోర్ డెలివరీ పెట్టి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఏదో ఒక మొగలోకి వచ్చి వ్యాన్ మీద పట్టుకొచ్చి అక్కడ రమ్మన్నారు పట్టుకొచ్చి మీ ఇంట్లో ఇవ్వడంలా. అది డోర్ డెలివరీ కదా, దానివల్ల ఏంటంటే ఖర్చు పెరిగింది. అలాగే ఏనాడో బ్రిటిష్ వాళ్ళ టైం కట్టిన కానీ, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, లేదా తెలుగుదేశం గవర్నమెంట్ కట్టినటువంటి పంచాయతీ భవనాలు కానీ, లేకపోతే గవర్నమెంట్ కార్యాలయాలకి రంగులు వేయడం, ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళు కట్టిన దానికి రంగు వేసుకుంటే పోలే, ఎవరు పెద్దగా పట్టించుకో. కానీ వాళ్ళు కట్టినట్లు కూడా రంగులు వేయడం. ఇప్పుడు టిట్కోలు ఉన్నాయి, 8,003 హౌసెస్ నిర్మాణం చేసాం. ఓ పక్కాగా ఎంతో నాణ్యత కలిగిన ఇళ్లు కట్టాం, ఎన్నో సౌకర్యాలు కలగజేసాం. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేశారు. మరి 5 సంవత్సరాలైనా సరే ఆ ఇళ్ళకి ఆ రంగులు మార్చారు. అనవసరానికి ఖర్చు 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ రంగులు వేయడానికి. 6 లక్షల ఇళ్ళు నిర్మాణం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ప్రాంతాలు. అట్లన్నింటికి రంగులు వేసారు తప్ప ఆ రంగులు వేసే డబ్బులతోటి అక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలు కలిగజేస్తే కాపురాలు ఉండే వాళ్ళకి ఎప్పుడు ఏనాడు ఇవ్వాలి. 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి 50,000 లక్షల రూపాయలు అప్పులు చేసి బంగారు తాగట్టు పెట్టుకుని కట్టిన వాళ్ళు అందరూ కూడా అద్దెలలో ఉండే అద్దెలు భరాచలేకపోతుంది. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఏది మంచి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు మంచి జరుగుతుందో, శాంతి భద్రతలు ఉంటాయో, మహిళలకు రక్షణ ఉంటుందో, ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఒక మంచిని ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి మీరు మరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అయితే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, అతను కూడా యువకుడు, మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. దర్గా శ్రీనివాస్ వర్మ గారు వచ్చారు, ఆయన మాట వచ్చారు. ఆయన మనతో పాటు కలిసిపోయేటువంటి వ్యక్తి. ఏదో ఎక్కడ అందరి మనిషి కాదు, అందేటువంటి మనిషి. ఏ పని వచ్చినా అతని వల్ల కూడా మనకి ఎన్నో గ్రాంట్లు రావడానికి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం నుండి. మనం ఏదైనా సిమెంట్ రోడ్లు వేసుకోవాలన్నా, ఇంకోటి ఏదైనా పార్కులు అభివృద్ధి చేసుకోవాలన్నా, ఆయన ప్రత్యేకంగా ఆయనకి ఒక సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఆయన ప్రత్యేక నిధులు ఉంటాయి. ఎక్కడ కావాలంటే అక్కడ ఇవ్వచ్చు అభివృద్ధి.
కాబట్టి ఇక ఇటు మన అంజిబాబు గారు కానీ మన ఆయన గ్లాస్ గుర్తు అలాగే శ్రీనివాస కమల గుర్తు ఈ 2 ఓట్లు, మొదటి ఓటు ఏమో పార్లమెంట్ అభ్యర్థికి, 2 బ్యాలెట్ ఏమో గ్లాస్ గుర్తు మీద వేసి మీరు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్లయితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అలాగే నిరుద్యోగులు కూడా మరి ఉద్యోగ అవకాశాలు 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక సూపర్ 6 అని ఒక పథకాలు ప్రకటించడం జరిగింది. అలాగే ఆ ఉద్యోగాలు రాసినటువంటి పిల్లలు కూడా నెలకు 3,000 రూపాయలు అలాగే ఆర్థిక సాయం కూడా అందజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మంచి పథకాలు పెట్టారు. ఈ పథకాలు ఎలా అమలు పరుస్తారని కొంతమంది విమర్శిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు, ఒక అవినీతి కూరుకుపోయింది రాష్ట్రం అంతా. ఎక్కడ చూసినా మరి అత్యాచారాలు, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు, తప్పుడు కేసులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కక్ష సాధింపు జరుగుతుంది. ఆయన మీద కూడా తప్పుడు కేసులు పెట్టి ఏ రకమైన సాక్ష్యాలు లేకుండా ఒక తప్పుడు కేసు బనాయించి అధికారులని తోటి ఆయన 53 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయనకి మద్దతు తెలపడం జరిగింది యువత అంతా కూడా. మరి ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుని ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే ఇక్కడ అంజిబాబు గారు అలాగే వర్మ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని అర్థం చేసుకుని మరి ఇరువురికి మీ పవిత్రమైన ఓట్లు వేసి గెలిపించవలసిన మిమ్మల్ని కోరుకుంటూ